గమనించాలి. ఇక్కడ ఒక పేపర్ కనబడుతుంది కదా. ఈ పేపరు ఈ రోజున మాకు వచ్చిన ఆలోచన అండి. ఆలోచనను పేపర్లా మార్చి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంతకీ ఏమిటి ఆలోచన? లెర్నింగ్ వీక్ ఆర్ నాలెడ్జ్ వీక్. ఏంటి? లెర్నింగ్ వీక్ ఆర్ నాలెడ్జ్ వీక్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ జరుగుతూ ఉన్నాయి కదా. చిన్నపిల్లలు మొదలుకొని యవ్వనస్తుల వరకు సమ్మర్ హాలిడేస్లో ఉన్నారు. వారికి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సందర్భం ఎంతో విలువైనది, ఎంతో ప్రాముఖ్యమైనది. వారు ఆ యొక్క సమయాన్ని ఉపయోగించుకొని వారి భవిష్యత్తును చక్కగా మార్చుకుంటారన్న ఉద్దేశంతో ఒక ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ప్లాన్ని ప్రిపేర్ చేసుకోవడం జరిగిందండి. ఇంతకీ ఏమిటి ఆ ప్లాన్ అంటే, సోమవారం మొదలుకొని ఆదివారం వరకు, మండే టు సండే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ అన్నమాట. మండే ఒక టాపిక్, ట్యూస్డే ఒక టాపిక్, వెనస్డే ఒక టాపిక్, థర్స్డే ఒక టాపిక్, ఫ్రైడే ఒక టాపిక్, సండే ఒక టాపిక్, సాటర్డే ఒక టాపిక్. ఇలా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ టాపిక్ గురించిన రిపోర్ట్ తయారు చేయాలి. సోమవారం అనుకోండి, ఒక జంతువు గురించి, ఒక పక్షి గురించి, ఒక చెట్టు గురించి తగిన విధంగా వారు రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి. మంగళవారం అనుకోండి, మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది కదా. ఇండియా మ్యాప్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ మ్యాప్ కావచ్చు, ఓల్డ్ మ్యాప్ కావచ్చు, ఆ మ్యాప్ పాయింటింగ్. ఇంకోటి రకరకాల ప్రదేశాలు, వాటి గురించిన విషయాలు. బుధవారం ఏమో కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం, కొత్త భాషను నేర్చుకోవడం. ఇలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాయింట్ అండి. గవర్నమెంట్ ఆఫీసుల గురించి నేర్చుకోవడం, మిషన్ టెక్నాలజీ గురించి నేర్చుకోవడం, హిస్టరీ నేర్చుకోవడం, మోరల్ వాల్యూస్, రిజల్ట్స్ నేర్చుకోవడం. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ గురించి వర్కౌట్ చేసి, రీసెర్చ్ చేసి ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసుకుంటే వారు మరింతగా జ్ఞానంలో ఎదుగుతారండి. ఈ విషయంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతో ఉంటుంది. వారు సహాయం చేయాలి. వారు సహాయం చేస్తే ఆ పిల్లలు మరింతగా నేర్చుకోగలరు. ఒకసారి ఆలోచన చేద్దామండి.